దేవుని పరిశుద్ధ నామునకి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కరెక్ట్గా ఒక 10 రోజుల క్రితం కదా కాకినాడలో సువార్త సేవ చేస్తున్నటువంటి తను ఆటో తోలుకుంటూ చిన్న పనులు చేసుకుంటూ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ సమర్పణ రాజుని అన్యాయంగా అక్రమంగా ఆ సంఘంలో కుటుంబం కలిసి ఆరాధన జరుగుతుంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటుంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కలిసి వారి మీద దాడి చేసి చాలా అన్యాయంగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా సమర్పణ రాజు పాస్టర్ గారు వీళ్ళు పోలీస్ కేసు పెడితే పోలీసులు కూడా వీళ్ళని తీసుకెళ్ళిపోయి చాలా దారుణంగా కేవలం ఎవరు లేరు వీళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేదు అన్నటువంటి ఆలోచనతో చాలా క్రూరంగా కొట్టారు. జాలి దయ లేకుండా కొట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. అయితే ఇప్పుడు ఎందుకు మేము కాకినాడకు వచ్చాము, కాకినాడలో పాస్టర్ సమర్పణ రాజు వాళ్ళ ఇంటికి వచ్చాము, ఇక్కడే ఉన్నాము. ఎందుకు వచ్చామంటే ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఆ సిస్టర్ పేరు లుమిని సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి, బ్రదర్, ఎవరైతే ఇలాంటి దాడులకు గురవుతున్నారో క్రైస్తవులు విక్టిమ్స్ ఎవరైతే ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఏదో మాకు తోచిన సహాయం చేద్దాం అనుకుంటున్నాము, మీ ద్వారా మేము చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఓకే అంటారా అన్నప్పుడు నేను ఓకే అని చెప్పాను. ఏదైతేనేంటి, ఒక మంచి పని చేయటానికి ముందు వచ్చినప్పుడు దాన్ని కాదు అంటూ నాకు ఇష్టం లేదు. సరే సిస్టర్, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను. వాళ్ళు ఈ మంచి పని చేయటానికి హెల్ప్ చేయటానికి గల కారణం ఏంటంటే, సిస్టర్ గారు గతంలో చాలా అనారోగ్య పరిస్థితులు గుండా వచ్చారు. క్యాన్సర్తో ఫైట్ చేశారు. భక్తి జీవితంలో ఉంటూ ఎలాంటి అనారోగ్యం వచ్చినా అందులో నుంచి వెనకడుగు వేయకుండా, దేవుణ్ణి నిందించకుండా, శ్రమలో దేవునికి దూరం అవ్వకుండా, దూషించకుండా, ఒక యోబు వలె శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ నమ్మకంగా దేవుని ఎదుట ఉంటూ, ప్రభువా నన్ను స్వస్థపరిస్తే నీ సేవకులకి కొంతమందికి మేము సహాయకరంగా ఉంటాము అన్నటువంటి ఒక కమిట్మెంట్ దేవునితో ఆ సహోదరి వారి కుటుంబీకులు ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవులు చాలామంది శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవునిలో నుంచి తప్పిపోతూ ఉంటారు. ఇక దేవుడు లేడు అంటారు కొందరు, దేవుడు వదిలేశాడు అంటారు. కానీ సిస్టర్ లుమిని గారు శ్రమలో కూడా దేవుని విడిచిపెట్టకుండా, శ్రమలో కూడా దేవుని స్తుతిస్తూ, దేవుడు స్వస్థపరిస్తే క్రైస్తవులకి కొంతవరకు మాకు తోచిన సహాయం చేస్తామని ఒక నిబంధన, ఒక కమిట్మెంట్ దేవునితో చేసుకున్నారు. అద్భుత రీతిగా కొన్నాళ్ళ తర్వాత క్యాన్సర్తో ఫైట్ చేస్తున్నటువంటి ఆ సిస్టర్ లుమిని గారిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ స్వస్థత కార్యాన్ని బట్టి ఆవిడ ముందుకు వచ్చారు ఈ రోజున. సో ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మేము సహాయం చేయాలనుకుంటున్నాం బ్రదర్. ఇది దేవుని నామముకు మహిమ కలుగునట్లుగానే చేస్తున్నాం. నా పేరు కూడా మీరు చెప్పకపోయినా పర్లేదు అని చెప్పారు సిస్టర్ గారు. అయితే నేనన్నాను, లేదు సిస్టర్, మీ పేరు చెప్తాను నేను, పర్లేదు, ఇబ్బంది ఏం లేదులేండి అని చెప్పాను. సో ఏదేమైనప్పటికీ కూడా చెక్స్ ఇచ్చారు మాకు. సిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాకు చెక్స్ వచ్చాయి. మన సమర్పణ రాజుకి, తర్వాత తనతో పాటుగా ఉన్నటువంటి విజయ్ ఆ వ్యక్తికి, తర్వాత గోదావరి కనిలో అటాక్ అయినటువంటి, బలవంతంగా బొట్టు పెట్టించి జేజీ కొట్టించారు కదా, అతనికి కూడా, దుర్గం ప్రసాద్ అతని పేరు, అతనికి కూడా ఇవ్వమని చెప్పి 3 చెక్కులు ఇచ్చారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 3 చెక్కులు వాళ్ళు ఇచ్చారు. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు రాసి ఇవ్వండి అని చెప్పారు. సిపిఎఫ్ని వాళ్ళు సంప్రదించారు. మన మీద ఉన్నటువంటి ఒక ట్రస్ట్తో, నమ్మకంతో మేము చేస్తాము అని నమ్మి మాకు ఇచ్చినప్పుడు మేము కూడా నమ్మకంగా దీన్ని టేకప్ చేసాము. ఇది ఇంతటితోనే కాదు బ్రదర్. ఎవరైతే
క్రైస్తవులు మతోన్మాదుల చేతుల్లో కానీ అన్యాయంగా వాళ్ళు దాడి చేయబడుతున్నారు, అలాంటి వాళ్ళకు మాత్రమే మేము సహాయం చేస్తాము. ఇది మాకు దేవుడిచ్చిన ప్రేరేపణ అని సిస్టర్ లుమిని గారు ముందుకు రావటం నిజంగా ఆనందించదగే విషయం. సో లుమిని సిస్టర్ గారి కొరకు మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కావాలి. క్రైస్తవులు ఎవరైతే ఇలాంటి దాడులకు గురవుతున్నారో, ఇప్పుడు మేము ఇచ్చే ఈ 15,000 రూపాయలు వీళ్ళకు పెద్ద సహాయం ఏమి కాదు, చిన్నదే. కాకపోతే క్రైస్తవులు ఇలాంటి దాడులకు గురైనప్పుడు స్పందించే సేవకులు ఉన్నారు, సహాయంగా నిలిచే క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళు ఒంటరి వాళ్ళు కాదు, వీళ్ళ వెనక బలం ఉంది అని తెలియపరచటానికి, వీళ్ళని కొంచెం ధైర్యపరచటానికి, ఇలాంటి కుటుంబాలు దాడికి గురైన కుటుంబాలని ధైర్యపరచటానికే ఈ చిన్న సహాయం లుమిని గారు చేయటానికి ముందుకు వచ్చారు, మేము కూడా చేయటానికి ముందుకు వచ్చాం. లుమిని గారు మన సిపిఎఫ్కి ఈ చెక్స్ అందజేశారు, మేము కూడా నమ్మకంగా చెక్స్ని తీసుకుని రావటం జరిగింది. సో ఈరోజు సమర్పణకి ఈ చెక్ని మేము ఇస్తున్నాం. సో సమర్పణ కూడా ఏం చెప్తాడో తన మాటల్లో కూడా విందాం, షార్ట్ అండ్ స్వీట్గా కొన్ని మాటలు. చెప్పు తమ్ముడు. వందలని మొదటిగా నిజంగా ఆ రోజు మేము దాడి జరిగేటప్పుడు ఆ స్టేషన్లో ఉండేటప్పుడు మాకు నిజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదని, కానీ మీరు ఆ రోజు వచ్చి నిజంగా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఆ స్టేషన్లో జరిగే అవమానంకి మేము అంటే కొంత త్వరపాటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలు మాకు వచ్చినాయని. ఎందుకంటే ఎంత మనం క్రైస్తవులమైనా వాక్యం తెలిసినా కొన్ని సందర్భాల్లో శరీర బలహీనతకి లోనవుతామని, అప్పుడు చచ్చిపోదామా అనే ఒక ఆలోచన అనిపించింది నాకు. కానీ మీరు వచ్చి మా పక్షాన నిలబడి ఆ రోజు స్టేషన్లో సీఏ గారితో మాట్లాడి మాకు ధైర్యాన్ని ఇచ్చెళ్ళారని. నిజంగా చాలామంది అనగాడిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మీరు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారని, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థనలు పెడతాం. అనేక మంది లేని సేవకులకి, క్రైస్తవులకి అంటే డబ్బు ధనం అది పెద్ద విషయం కాదని, ఒక మనిషి వచ్చి నిలబడడం, ధైర్యాన్ని ఇవ్వడం అనేది అది అసాధారణమైన విషయం అని. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మీరు కాకినాడకి రావడం, నిజంగా మాకు ఆదరణగా నిలబడడం అనేది అది కేవలం దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యతని నేను భావిస్తున్నానని. ఇంకా దేవుడు మిమ్మల్ని పరిచర్యలో బలంగా వాడుకోవాలి, అనేక ప్రాంతాల్లో బలంగా వాడుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయం మీకు ఉండాలి. ఎందుకంటే మీ మీద చాలా థ్రెడ్ ఉంటుందని, ఎందుకంటే ఇలాంటి పరిచర్యలు మీరు విరివిరంగా మీరు సాగుతున్నారని. కనుక దేవుడే మీకు ఆదరణగా, పరిశుద్ధాత్ముడే మీకు సహాయంగా ఉండి మిమ్మల్ని మరింత ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. అలాగే ప్రతి సేవకులు కూడా, క్రైస్తవులు కూడా అన్నలాంటి వారికి మీరు ప్రార్థనాపూర్వకంగా మీరు సహాయం చేయండి. ఎందుకంటే చాలా ఖాళీ లేకుండా అన్నయ్య ప్రయాసను చూశాను నేను. ఆ రోజు నిద్ర లేకుండా అంత ప్రయాణం అయ్యి వచ్చి మాతో పాటు ఆ రోజు సాయంత్రం వరకు కూడా స్టేషన్లో ఉన్నారంటే నిజంగా అది సాధారణమైన విషయం కాదండి, మాటల్లో చెప్పేది కాదు. కనుక అన్నయ్య నిమిత్తం, అన్నయ్య కుటుంబాన్ని నిమిత్తం, పరిచర్య నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనస్ఫూర్తిగా మీకు ఒకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానని. థ్యాంక్ యూ అని. సో విన్నారు కదా పాస్టర్ సమర్పణ రాజు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా. మీరు కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. నేను చెప్తున్నాను, డబ్బులు సహాయం చేసేంత గొప్పవని నేను కాదు. ఒక సిస్టర్ గారు ఇచ్చినటువంటి సహాయాన్ని నమ్మకంగా నేను వీళ్ళకి అందజేస్తున్నా. ఇది గుర్తుపెట్టుకోండి. రానున్న రోజుల్లో మీకు తెలిసిన క్రైస్తవులు ఇంకా ఎక్కడైనా దాడులకు గురవుతే చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా సిస్టర్ సహాయం చేస్తాను అన్నటువంటి మాట ఇచ్చారు మాకు. ఏ ప్రాంతమైనా, ఈవెన్ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఇన్ ఆంధ్ర, 2 రాష్ట్రాల్లో ఎక్కడ క్రైస్తవుడు దాడికి గురైనా సరే వాళ్ళకు తోచినటువంటి సహాయం చేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. కాబట్టి మీకు ఎవరైనా తెలిసి ఉన్నా కూడా మీరు చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు, వాళ్ళు చేస్తామని చెప్పారు. సో ఎందుకు మీరు ఇది ఆన్ కెమెరా మాట్లాడుతున్నారు అంటే ఒకటే కారణం, మా స్వలాభం, మా స్వార్థం కోసం కాదు. ఈ కార్యక్రమం చూసి, ఈ సహాయాన్ని చూసి సహోదరి లుమిని గారిలాగా మరికొంతమంది లేస్తారు. మా సిపిఎఫ్ యొక్క లక్ష్యం ఏంటంటే నిరుపేదరికంలో ఉన్న పాస్టర్లకి ప్రతి నెల 10,000 రూపాయలు సహాయం చేయాలని నా ఆలోచన. నిరుపేదరికం అంటే పూట కూడా గడవకుండా రిక్షాలు తొక్కుతూ సేవ చేసేవాళ్ళు ఉన్నారు, పెయింటింగ్ పనులు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు, ఆటోలు తోలుకుంటూ సేవ చేసేవాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, బెడ్ రిడన్ అయి కూడా
వాళ్ళు సేవ చేస్తున్నారు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిరుపేదలైన సేవకులకు కూడా ప్రతి నెల 10,000 రూపాయలు మేము సహాయం చేయాలని ఒక ఆలోచనలో కూడా మేము ఉన్నాం. సో సిస్టర్ లుమిని గారు లాగా ఇంకా మీరు ఎవరైనా అన్న మాకు మీ మీద నమ్మకం ఉంది, మేము కూడా మీ సిపిఎఫ్లో భాగమవుతాం, మేము కూడా మా తరపున దేవునికి మహిమకరంగా కొంత సహాయ కార్యక్రమాన్ని మీకు తోడ్పడతాం, మేము మీకున్నాం, మా సహాయాన్ని మీరు తీసుకెళ్ళి క్రైస్తవులకు కావచ్చు, నిరుపేద సేవకులకు కావచ్చు అందిస్తామంటే మేము ఉన్నామని మీరు ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్గా మీకు ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనే ఈ మాటలన్నీ కూడా ఆన్ కెమెరా మేము షూట్ చేస్తున్నాం. సో ఇందులో ఎలాంటి తప్పుడు అపార్థాలు తీయద్దు, అపార్థం చేసుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. ఇది ఒక మంచి కార్యం, ఇది కేవలం దేవునికి మహిమకరంగా జరగటానికి సహోదరి లుమిని గారు చేపట్టినటువంటి కార్యం. లుమిని గారి కోసం ప్రార్థన చేయండి, ఆవిడ పరిపూర్ణ ఉపశమనం ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది లేవాలి, లేస్తే ఇలాంటి సేవకులకి 1000 మందికి మనం సహాయకరంగా ఉంటాం. సో చెక్స్ని ఇస్తాను, నేను రాసిస్తాను. తమ్ముడు నీ పేరేంటి? సమర్పణ రాజని. ఇన్షియల్ ఉందా? మేరుగు సమర్పణ రాజని. బ్యాంక్ నేమ్ ఉండాలి, బ్యాంకులో అదే పేరు ఉంటుంది సమర్పణ రాజని. అదే మరలా ఎందుకంటే చెక్ ఇది అవునవును ఆధార్ కార్డులో ఉన్నది అదే. అదే మెరుగు సమర్పణ, మెరుగు MERU GU మెరుగు సమర్పణ రాజు SAMA RPA NRAJU. ఓకే తమ్ముడు స్నాప్ తీసుకో. సో మెరుగు సమర్పణ రాజు గారికి సిస్టర్ లుమిని గారు అందచేసినటువంటి 15,000 రూపాయల చెక్కుని అందజేస్తున్నాము. ఈ కార్యక్రమం, ఈ సహాయం ఇలాగే కొనసాగించబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మన సిపిఎఫ్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలని 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ప్రార్థన చేయవలసింది ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. సో సమర్పణ రాజుకి చెక్ అందజేసాము. ఇప్పుడు ఇంకో తమ్ముడికి ఏమవుతాడు? అతను అబ్బాయి అవుతాడు, మా అన్నయ్య అబ్బాయి. సమర్పణ రాజు గారి వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ఎక్కువ కొట్టింది అతన్నే, కింద పడుకోబెట్టి చేతులు కాళ్ళు పట్టుకొని గుండెల మీద కాలు పెట్టి బూట్ కాలు పెట్టి కొట్టింది అతన్నే. సో అతనికి కూడా చెక్ ఇవ్వమని చెప్పారు, సో అతనికి కూడా ఇస్తున్నాము. ఓకే, ఆ రోజు సమర్పణ రాజు గారితో పాటుగా ఉన్న తమ్ముడు ఇతన్నే కాళ్ళు చేతులు పట్టుకొని గుండెల మీద బూట్ కాళ్ళు పెట్టి ఎస్ఐ గారు కొట్టింది ఇతన్నే. అయితే ఇక్కడ కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఎన్నో మాకు 100 మెసేజ్లు వచ్చాయి, అలా ఎలా కొడతారు, అది అబద్ధం చెప్తున్నారు వాళ్ళు, అది నిజం కాదు అని మన క్రైస్తవులే కొంతమంది అపార్థం చేసుకుంటూ చెప్పారు. కానీ ఇన్సిడెంట్లో ఆ స్పాట్లో నేను ఉన్నాను కాబట్టి వీళ్ళు నటిస్తున్నారా, ఉన్నది చెప్తున్నారా, లేని చెప్తున్నారా నాకు అర్థమైంది. వాళ్ళు ఆ రోజు పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ ముందరే మేము వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు చెప్తుంది విన్నారు. వీళ్ళు అబద్ధమే కనుక చెప్తే బతకనిస్తారంటారా? తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా గాయపరచబడతారు. సో అర్థం లేని మాటలు వ్యర్థం, వాళ్ళటన్నిటిని విడిచిపెట్టండి. ఇబ్బందికి బాధకు గురైనటువంటి వ్యక్తులు వీరు కాబట్టి. సరే తమ్ముడు మాటలో చూద్దాం, తమ్ముడు ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నాడో. తమ్ముడు నీ పేరేంటో చెప్పు. నా పేరు విజయ్ అన్న. మొదటగా మీకు హృదయపూర్వకమైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న మేము 8 సంవత్సరాలకు పరిచర్య చేస్తున్నాం అన్న. ఏజెన్సీ ఏరియాలో గట్టా బట్టలు బియ్యం ఇస్తూ వేరొక సహోదరులతో వెళ్తూ ఇలా పరిచర్య చేస్తాం. ఆయా సంఘాల్లో వాకింగ్ కూడా చెప్తున్నాను. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అయితే మేము చెవి చూడలేదన్న. నేను ఒకసారి మళ్ళీ ఇదే క్రైస్తవ విషయంలోనే ఒక చర్చ్ విషయంలో స్టేషన్కి వెళ్ళాను. అయితే అప్పుడు ఇలా దాడి గట్ట జరగలేదు నా పైన. అయితే రీసెంట్గా ఇప్పుడు జరిగిన సంఘటనలో నిజంగా సమర్పణ రాజు గారి విషయంలో ఆ విషయంలో అయితే నేను గొడవలో లేను. తర్వాత ఆయన నన్ను ఆటో డ్రైవర్ కాబట్టి నేను ఆటో నడుపుకుంటాను. అయితే ఇలా రా అమ్మ ఇలా గొడవ జరిగింది, స్టేషన్కి వెళ్దామని చెప్పేసి అంటే వెళ్ళాను అనమాట. ఆ రోజు వెళ్తే ఇంకా వెళ్ళిన తర్వాత సిఏ గారు ఎస్ఐ గారు తిడుతుంటే, సార్ వాళ్ళు మమ్మల్ని కొట్టారు, మీరు మమ్మల్ని తిడుతున్నారు సార్, ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి అడిగేసరికి సార్ కోపం వచ్చి కొట్టడం జరిగింది సార్, జరిగిందన్న.
అంటే ఇది చాలామంది అబద్ధం అనుకోవచ్చు, కానీ ఆ రోజు జరిగిన సంఘటన విషయంలో అయితే నేను చాలా బాధపడ్డాను, చాలా వేదనకు గురయ్యాను. నేను ఏమనుకున్నానంటే ఇంకా మాకు సహకరించిన వారు ఎవరు లేరు, ఎందుకంటే ఆ టైంకి ఎవరు లేరన్న. అవునవును. మమ్మల్ని కొట్టేటప్పుడు ఎవరు లేరన్నమాట. మేము ఇద్దరం ఉన్నాం, తర్వాత ఒక 6 ఎంతమంది, 5 ఆడవాళ్ళు ఉన్నారన్న, మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్. సహకరించిన వారు ఎవరు ఉండరు, మా పని అయిపోయింది అన్నంత స్థితికి వెళ్ళిపోయేసరికి ఇంచుమించుగా 2:30 ప్రాంతంలో మీరు వచ్చారనుకుంటాను. మీరు మాట్లాడితేనే కానీ 4:30కు విడిచిపెట్టారన్న వాళ్ళు. లేకపోతే ఒకవేళ మీరు రాకపోతే కనుక ఆ రోజంతా మమ్మల్ని విడిచిపెట్టరు, వదలరు. ఆ తర్వాత ఆ రాత్రి పెయిన్ వచ్చేసిన వల్ల హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించాను. అంటే నేనైతే కంప్లైంట్ అయితే ఇవ్వకూడదు అనుకున్నాను అన్న, చెప్పాలంటే ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ ఏమనిపించిందంటే ఒక సిటీలో ఉంటూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటూ ఎంతమంది కుటుంబం ఉంటూ కూడా ఇన్ని ఇబ్బందులు మేమే పడుతున్నాము, అలాంటిది చాలామంది పల్లెటూరులో ఉంటారు, చాలామంది ఏజెన్సీలో ఉంటారు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పోలీసులు ప్రతి ఒక్కరిపైన ఇలాంటి దౌర్జన్యం చేస్తారా, ఒకవేళ మేము కంప్లైంట్ ఇవ్వకపోతే కనుక ఇంకా ఈ దౌర్జన్యాలు ఆగవేమో, ఇంకా చేసుకుంటూ వెళ్తారేమో అన్న ఆలోచనతో మాత్రం ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక మనస్తాపన గురయ్యాం అనమాట. అరే మేమెంత ఇబ్బంది పడితే ఇంకా చాలామంది లోపల ఏజెన్సీలో ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పేసి చాలా అనుకున్నాం అన్న, బాధపడ్డాం అన్నమాట. ఆ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్న. అంటే ఆ కొట్టిన దెబ్బలతోనే నాకు చాలా బాధ అనిపించింది. అరే ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, పోనీ మనం ఒక తప్పుడు పని చేసి వెళ్ళలేదు, లేకపోతే ఏదో గంజాయమ్మో ఏదో చేసి వెళ్ళలేదు, ఒక మంచి పని మీద వెళ్తే ఇలా చేశారంటే చెప్పేసి బాధ అనిపించింది. నిజంగా ఆ రోజు మీరు రాకపోతే కనుక మా పని అయిపోయింది అన్న స్థితికి వెళ్ళిపోయామన్న. అయితే మీకోసం నేను కొన్ని మాటలు వినకూడని మాటలు విన్నాను అన్న, కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే సమర్థన చెప్పారన్న. నిజంగా మీరు అంత దూరం నుండి వెహికల్ అమౌంట్, అదే డీజిల్ ఖర్చులు కానీ లేకపోతే మీ ఖర్చులు కానీ చాలా ఉంటాయన్న, అవన్నీ ఖర్చు పెట్టుకొని మా దగ్గర ఏమాత్రం ఆశించకుండా మరలా మీరే మాకు సహకరించినట్లు తెలిసిందన్న. అంటే భోజన విషయంలో కానీ ఆ అమౌంట్ మీరే ఖర్చు పెట్టడం కానీ, అంటే నేను విన్నది ఒకటి కానీ ఈయన చేస్తుంది ఒకటి. అవును, మనుషులు పైకి అలా కనిపిస్తారు కానీ వాళ్ళు లోపల మనకు తెలియాలి అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నిజంగా మనం ఎవరి మాటలు నమ్మకూడదు, చూస్తేనే కానీ నమ్మాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. నిజంగా మీలాంటి వారు సహకరించకపోతే కనుక మా పరిస్థితులు అంటే మాకే ఎంత దారుణంగా పోలీసు వాళ్ళు చేస్తే కనుక ఇంకా ఏజెన్సీ ఉన్న వాళ్ళకి, తర్వాత చాలామంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు గురవుతారన్న. ఖచ్చితంగా మీ సహకారం ప్రతి ఒక్కరికి ఉండాలి, మీకులా సహకరించిన వారు ఖచ్చితంగా ఉండాలన్న. దాన్ని బట్టి దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా చాలామంది సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే. సో విన్నారు కదా, తమ్ముడు పెయిన్ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ జరిగింది చెప్పాడు, ఆన్ స్పాట్లో నేను ఉన్నాను. దయచేసి ఎవరు ఇది తప్పు చెప్తున్నారు, అబద్ధం చెప్తామని క్రైస్తవులు మాట్లాడదండి, అది చాలా బాధేస్తుంది నాకు. సో ఏదేమైనా సరే క్రైస్తవులు ఇలాంటి దాడులకు గురైనప్పుడు నేనే కాదు, మీరు కూడా లేవండి, మీరు కూడా చేయండి. మీకు ఎవరైనా సహాయం చేస్తే మీరు కూడా ముందుకెళ్ళండి. నువ్వే చేస్తావా అని నన్ను కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు దయచేసి. ఓకే. తమ్ముడు నీ పేరేంటి? నా పేరు మేరు విజయ్. బ్యాంక్ నేమ్ మేరుగు విజయ్ అన్న. అంతేనా? మేరుగు విజయ్. థ్యాంక్స్. సో చూశారు కదా, మా సహోదరి లుమిని గారు అందజేసినటువంటి సహాయాన్ని నమ్మకంగా తీసుకొని వచ్చి సమర్పణ రాజుకి, విజయ్కి అందజేశాము మన సిపిఎఫ్ తరపున. వాళ్ళు సిపిఎఫ్ని ట్రస్ట్ చేశారు, అందుని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను ఏ రూపాయి కూడా ఆశించేవాడిని కాదు. మరలా మీరు అనుకోవచ్చు ఎన్ని లక్షలు ఇచ్చారో ఈయన ఖర్చుకి ఎంత ఇచ్చారని. ఆవిడ చాలా క్లియర్గా ఒకటే చెప్పారు, బ్రదర్ నేను ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నా వాళ్ళకే చేస్తాను తప్ప మీకు ట్రావెలింగ్కి కానీ డీజిల్కి కానీ ఖర్చులకు కానీ నేను ఇవ్వను. సహాయం ఎవరికి చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఇచ్చేది మాత్రమే ఇస్తాను. మీ సొంత ఖర్చులతో మీరు వెళ్ళి వాళ్ళకి చేయగలరా అంటే నేను అన్నాను, సిస్టర్ మీరు ఇచ్చేదానికి ఇంకొక 10 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇచ్చే మనసే నాది తప్ప నా ఖర్చులకి ఏమి ఇస్తారు, నా డీజిల్కి ఎంత ఇస్తారు నేను అడిగే వ్యక్తిని కాదు అని చెప్పినప్పుడు సహోదరి లుమిని గారికి ఆ మాట నచ్చింది. కాబట్టి మాతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. సో మరలా క్లియర్గా చెప్తున్నా, నాకేం లక్ష్యం రాలేదు. ఈ 3 చెక్కులు మాత్రం నాకు ఇచ్చారు. నిన్న ఆ భీమవరంకి వెళ్ళి ఈ చెక్కులు కలెక్ట్ చేసుకున్నాం నా ఖర్చుతోనే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి గోదావరి కనికి వెళ్తున్నాం. కాకినాడ నుంచి గోదావరి కనికి 450 కిలోమీటర్లు నా సొంత ఖర్చుతోనే
నా కారులో నేను డీజిల్ కొట్టించుకుని వెళ్తా, ఈ ఖర్చులకి లుమిని గారు అమౌంట్ ఇవ్వనని చాలా క్లియర్గా చెప్పారు ఆవిడ. వాళ్ళకి ఇవ్వాల్సిన సహాయమే ఇస్తాం తప్ప మీకు కూడా ఖర్చులకి ఇవ్వం, మీరు పెట్టుకొని చేయగలిగితేనే మేము ముందుకు వస్తామన్నారు. నో ఇష్యూ. సో అంటే మీరు తప్పుగా అపార్థం చేసుకొని ఈ చెక్కులు కాకుండా మీకు అందిన చెక్ ఏంటి, బ్లాంక్ చెక్ ఏమన్నా ఇచ్చారా అని కొంతమంది క్రైస్తవుల్లో కూడా పనికి మాలిన పెడర్థాలు తీస్తారు. కాబట్టి క్లారిటీ చెప్తున్నా, ఈ వీడియో లుమిని గారు కూడా చూస్తారు కాబట్టి ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి గోదావరి కనికి వెళ్తున్నాం, 450 కిలోమీటర్స్. ఇప్పుడు బయలుదేరితే 9 గంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఈ 15,000 రూపాయల చెక్ అతనికి కూడా మేము ఇచ్చి అక్కడి నుంచి ఇక మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాం. సో ఏదేమైనా సిస్టర్ లుమిని గారి కొరకు మీరందరూ ప్రార్థన చేయండి, మేము ఆవిడ కొరకు ప్రార్థన చేస్తాం. అలాంటి వాళ్ళు కావాలి. సో మీలో ఎవరైనా సిపిఎఫ్కి ఇలాంటి సహాయం చేయాలనుకుంటే మా ద్వారా నిరుపేద సేవకులకు కానీ, గాయపరచబడ్డ సేవకులకు కానీ, ఇక అనాథ పిల్లలకు కానీ, విధవరాండ్లకు కానీ, అవసరతలో ఉన్న వాళ్ళకి కానీ, డెస్టిట్యూట్స్ కానీ మీరు సిపిఎఫ్ ద్వారా హెల్ప్ చేయాలనుకుంటే, ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేయాలని ఉంటుంది, చాలామందికి ఏదో ఇద్దాం అనుకుంటారు, కానీ ఉద్యోగరీత్యా బిజీగా ఉండటాన్ని బట్టి, లేకపోతే వేరే దేశాల్లో ఉండటాన్ని బట్టి, ఇతరేతర కారణాలను బట్టి వాళ్ళు బయటికి రాలేరు. సో మేము ఆన్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి, యుద్ధరంగంలో మేము ఉన్నాం కాబట్టి మా ద్వారా మీరు చేయొచ్చు అన్న నమ్మకం మీకు కలిగితే, లుమిని గారికి ఎలాగైతే నమ్మకం కలిగిందో అలా మీకు కూడా మా సిపిఎఫ్ మీద, సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీద నమ్మకం కలిగితే మీరు చేయండి. మేము ఒక్క రూపాయి కూడా ఆశించాం. ఇలా ఉన్నట్టుగా చెక్స్ రూపంలో మీరు ఇచ్చినా, ఎలా ఇచ్చినా పర్లేదు. వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ క్రిస్టియన్స్. క్రైస్తవుల పక్షం మనం నిలబడి పోరాడుతున్నాం, సహాయకరంగా మేము ఉన్నాం. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రండి, నిలబడండి, ప్రోత్సహించండి. దేవుడికి మహిమకరంగాని కార్యాలన్నీ కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.